వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 కార్యక్రమానికి ఆదరణ వచ్చిందని, బంగారు కుటుంబాల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు లేని నిరుపేదలకు టిట్కో గృహాలు కట్టించి పేదలకు ఇల్లు పంపిణీ చేసిన ఘనత తమ పార్టీకే చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జల్ జీవన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా అమలు చేసి మధ్యలోనే నీరుగార్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునః ప్రారంభించిందని స్పష్టం చేశారు. అలాగే కె రవీంద్రారెడ్డి గారు సింహపూర్. ఈ P4 కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం క్రితం మొదలుపెట్టారో, ఒక సంవత్సరంలో దీనికి ఒక స్పష్టమైన రూపురేఖలు వచ్చి మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు, క్రింది స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పేదలని ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎలా వస్తారు, ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ లక్షలాది మంది ముందుకొచ్చి వారందరినీ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పి మార్గదర్శకులుగా ఉండడానికి ఇవాళ ముందుకు రావడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకి ఇండ్లు ఇవ్వాలి, వ్యక్తిగత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇస్తూ పోతే చాలామందికి ఇళ్ల స్థలాలు కొరవడుతున్నాయి. ప్రతి అర్బన్ ఏరియాలో అంటే మున్సిపల్ ఏరియాలో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసి అందులో 4-5 అంతస్తుల్లో వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇద్దామని చెప్పి 3 రకాల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. అదే మీ అందరికీ తెలుసు, టిట్కో హౌసింగ్. ఈ టిట్కో హౌసింగ్ మన ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా మొదలు పెట్టడం జరిగింది. 300 చదరపు అడుగులు కలిగినటువంటి మొత్తం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ 672 నిర్మాణం చేశాం. అందులో 653 ఇళ్ళని వాళ్ళకి, ఇవంతా కూడా ఈ 300 చదరపు అడుగులు ఉన్నవి ఉచితంగానే లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉచితంగా కావాలని అడిగిన వాళ్ళకి 653 మందికి ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 19 బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఇందులో కొంతమంది ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మరి అందులో గృహప్రవేశాలు చేయక కొన్ని నిలిచిపోతున్నాయి. వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 365 చదరపు అడుగులు కలిగినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి 96 ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. 69 ఇళ్ళు కేటాయించాం. ఇంకా 27 ఇళ్ళు కేటాయించాల్సి ఉంది. అవి కూడా కేటాయించడానికి ఎవరైనా లబ్ధిదారులు మాకు కావాలని వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. 430 చదరపు అడుగుల ఇండ్లు 288 ఇండ్లు నిర్మాణం చేస్తే 230 ఇండ్లు ఆక్రమించుకున్నారు. 58 ఇళ్ళు ఇంకా ఆక్రమించుకోలేదు. అవి వాళ్ళు గృహప్రవేశాలు చేయలేదు. అంటే ఈ లెక్కన చూస్తే 1056 ఇళ్ళు టిట్కో అనేటువంటి సంస్థ ద్వారా
మన ఆత్మకూరు మున్సిపాలిటీలో పేద వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఈ 1056 ఇండ్లలో 952 ఇండ్లు ఇప్పటికే వాళ్ళకి అప్పజెప్పడం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకి మేలైనటువంటి సౌకర్యాలను ఇవ్వడంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి జలజీవన్ మిషన్ అనేటువంటి పథకం గతంలో ఉన్నింది. జలజీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద అప్పుడు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులిస్తే, పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్లు కూడా ఖర్చు చేయకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆ పనులన్నీ సగంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఇవాళ అది కంప్లీట్ అయిపోతే పోయిన సంవత్సరమే ఈ స్కీమ్ టైం అయిపోయింది. కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిని అడిగి ఈ జలజీవన మిషన్ అనేటువంటి పథకాన్ని మరొక 2 సంవత్సరాల కాలం పొడిగించండి, మా ప్రాంతంలో ఇది వాడుకలోకి రాలేదు, గడిచిన ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు, నిధులన్నీ మురిగిపోతున్నాయి, కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు ఇది అయిపోయింది స్కీమ్ అంటే మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరితే మరొక 2 సంవత్సరాలు పొడిగించి మనకి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ ఆ నిధులు 1,814.71 కోట్ల రూపాయలకి 3,000 పనులు మంజూరు చేసి మన రాష్ట్రానికి తిరిగి ఆ పథకాన్ని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో, అంటే మనకున్నటువంటి నెల్లూరు జిల్లా ఇవాళ 8 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 197 పనులకి 103.38 కోట్ల రూపాయలు మంజూరైంది. ఇప్పుడే ఆ జీవో కూడా మనకి ఇవాళ రావడం జరిగింది. మన ఆత్మకూరు నియోజకవర్గంలో 36 పనులకు 13.43 కోట్ల రూపాయలు ఇందులో మన భాగస్వామ్యం మనకు వచ్చింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి గ్రామంలో త్రాగునీరు ఇంటింటి కొళాయి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈరోజు ఇప్పుడే వచ్చిన ఈ యొక్క జీవో విడుదలైంది. జీవో ఎంఎస్ 54/26/3/2026 ఈ డేటెడ్తో జీవో విడుదలైంది. కాబట్టి ఇందులో మన భాగస్వామ్యం కూడా 13,43,00,000 ఉంది. త్వరగానే టెండర్లు పిలిచి మంచినీటి కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాలు మొదలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ